వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళది సెకండ్ యానివర్సరీ అకేషన్ గా పోల్కి జ్యువెలరీ పైన ఎలాంటి వేస్టేజ్ అండ్ మేకింగ్ చార్జెస్ లేదు. అండ్ ఈవెన్ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ పైన కూడా ఎలాంటి మేకింగ్ చార్జెస్ వేయట్లేదు. అంటే చాలా తక్కువ ప్రైస్ కి మనం బంగారం కొనొచ్చు అనమాట. ఇదే కాకుండా డైమండ్స్ పైన అయితే పర్ క్యారెట్ ప్రైస్ జస్ట్ 55,999 రూపీస్ కి మాత్రమే ఉంది ఇప్పుడు. అండ్ ఈ ఆఫర్ జస్ట్ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ స్టోర్ లొకేషన్ అయితే జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ మెయిన్ గేట్ కి ఎదురుగానే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఆఫర్ అయిపోయే లోపే షాప్ చేసేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి నేను మీ అందరికీ పోల్కీలో టాప్స్ చూపిస్తున్నానండి. పోల్కీ అండ్ విక్టోరియన్ కాంబినేషన్లో కొంచెం టాజల్ కలెక్షన్ చూపిస్తున్నాను. టాజల్స్ అంటే ఏంటంటే మనకి స్ట్రింగింగ్స్ అంత బీట్స్తో స్ట్రింగింగ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఫ్యూజన్ కలెక్షన్స్, కంప్లీట్లీ కలర్ స్టోన్ కాన్సెప్ట్ అండి ఇదంతా కూడా. సో మనం హ్యాంగింగ్స్ లాగా చూద్దాము. జుమ్కాస్ చూసుంటారు మీరు, ఇంతకు ముందుకు నార్మల్ స్టడ్స్ చూసుంటారు. సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలెక్షన్. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి సో దట్ మీరు ప్రతి ప్రోడక్ట్ చూడొచ్చు. అండ్ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే మీరు అది స్క్రీన్ షాట్ తీసుకొని మాకు 9100097424కి వాట్సాప్ చేయొచ్చు. మీకు ప్రతి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇవాళ కాన్సెప్ట్లో నేను అన్ని పోల్కి అండ్ విక్టోరియన్లో టాప్స్ చూపిస్తాను అని చెప్పాను కదండి. ఇయర్ రింగ్స్ ఇవేంటంటే నేను హెవీగా టాజల్ కాన్సెప్ట్లో కూడా కొన్ని చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి మీరు సింపుల్గా అంటే వితౌట్ నెక్ ఎనీ నెక్ పీస్ కూడా హెవీ వేర్ మీదకి, పార్టీ వేర్స్ మీదకి యూస్ చేసుకునేట్టుగా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ స్టడ్ కమ్ హ్యాంగింగ్ కాన్సెప్ట్ అండి. స్టడ్లో వచ్చేసి మనకి బిగ్గర్ సైజ్ పోల్కి అండ్ ఎమరల్డ్స్ కాన్సెప్ట్తో వచ్చింది. మనకి హైలైట్ అవ్వడానికి ఒక పర్ల్ కూడా ఇచ్చారండి ఇందులో. సో స్టడ్ కిందన మనకి హ్యాంగింగ్ అంతా కూడా డిఫరెంట్ షేప్లో, యూనిక్ షేప్లో ఉంది. అండ్ అందులో వచ్చేసి మనకి లైట్ షేడ్ లైట్ షేడ్ మార్గనైట్ ఇచ్చారు అండ్ ఎమరల్డ్ కాన్సెప్ట్తో వచ్చింది. సో ఓవరాల్గా మనకి అక్కడక్కడ పర్ల్ అనేవి హైలైట్ అవుతూ ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్ లాగా వచ్చాయండి. సో ఓవరాల్గా ఇది అరౌండ్ 4 ఇంచెస్ లెంత్లో మనకి చాలా బ్యూటిఫుల్గా హ్యాంగింగ్ అనేది వచ్చింది. సో ఇండివిజువల్గా మీరు లైక్ క్రాప్ టాప్స్ మీదకి, హెవీ డిజైనర్ డ్రెస్సెస్ మీదకి, లెహంగాస్ మీదకి, వెస్ట్రన్ వేర్ మీదకి వేసుకోవడానికి సింపుల్గా టాప్స్ చాలా బాగుంటాయండి. చాలా హెవీ లుక్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి టాజల్ కాన్సెప్ట్లో వచ్చిందండి. పైన స్టడ్ అంతా మనకి డ్రాప్ షేప్లో వచ్చింది. డ్రాప్ షేప్లో కూడా మనకి డిజైన్ యాంటిక్ వర్క్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ యాంటిక్ వర్క్ పైన మనకి పోల్కీస్ డిజైన్ అనేది వచ్చింది. సో సెంటర్లో వచ్చేసి మనకి లైట్ షేడెడ్ ఎమరల్డ్ అనేది స్టడెడ్ అయి వచ్చింది. అండ్ చుట్టూతా మనకి పోల్కీ వర్క్ విత్ కొంచెం ఫ్లోరల్ వర్క్ అనేది కనిపిస్తుంది. అండ్ దాని చుట్టూతో మనకి హైలైట్ అవ్వడానికి పింక్ షేడెడ్లో పర్ల్స్ అనేవి ఇచ్చారండి. షేడ్ ఆఫ్ ద పర్ల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా. అండ్ కిందన వచ్చేసి మనకి టాజల్ ఫినిషింగ్ అండి. సో కిందన మనకి చిన్నగా క్యాప్ లాగా వచ్చింది. క్యాప్ కిందనంతా మనకి టాజల్ కాన్సెప్ట్ ఇచ్చారు. సో బంచ్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది టాజల్ లాగా వచ్చిందండి. ఇందులో వచ్చేసి మనకి పర్ల్, లైట్ షేడెడ్ రూబీ అండ్ కిందన వచ్చేసి ఎమరల్డ్ కాన్సెప్ట్తో టాజల్ అనేది ఇచ్చారు. సో ఓవరాల్గా మనకి పైన స్టడ్ కూడా లైట్ షేడెడ్ ఎమరల్డ్తో బాగా హైలైట్ అవుతుందండి. సైజ్ ఆఫ్ ది ఎమరల్డ్ చాలా పెద్దగా ఉంది. అండ్ దానికి ప్రాంగ్ సెట్టింగ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. అంటే దాని షేప్ కానివ్వండి, డీటెయిలింగ్, ఫినిషింగ్ చాలా యూనిక్గా ఉందండి. అండ్ మనకి ఇక్కడ పైనంతా కూడా నక్షి డిజైన్ వచ్చిందండి. సో లైట్గా నక్షి డిజైన్ పైన పోల్కి వర్క్. సో డిఫరెంట్ కాంబినేషన్ అండ్ ఇట్ గోస్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ అటైర్. మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా దాని మీదకి చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్గా కనిపిస్తుందండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి టాజల్ కాన్సెప్ట్లోనే చూపిస్తున్నానండి. టాజల్ కాన్సెప్ట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. రైట్ నౌ టీనేజర్స్ అందరూ మోస్ట్లీ నెక్ పీసెస్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ టాజల్లో చూస్తున్నారు. ఇలాంటి టాజల్ పీసెస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే నెక్ మొత్తం ఎంటీగా వదిలేసినా కూడా ఎంత సింపుల్ డ్రెస్ అయినా మనకి హెవీ లుక్ అనేది కనిపించేస్తుంది. సో ఈ టాజల్లో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో తీసుకొచ్చాను నేను. ఇది మనకి పైన స్టడ్ అనేది చాలా యూనిక్గా, అంటే బిగ్గర్ సైజ్లో వచ్చింది. స్టడ్ మొత్తం ఇయర్ అంతా కవర్ చేస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చింది, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కాన్సెప్ట్తో వచ్చింది. సో ఈ స్టడ్లో మనకి సెంటర్ పార్ట్ వచ్చేసి ఇదండి. అండ్ దీని కిందన మనకి పర్ల్స్ అండ్ టాంజనైట్స్ వచ్చేసి స్ట్రింగింగ్ లాగా వచ్చాయి. సో ఓవరాల్గా పైన వచ్చేసి ఒక కోరల్ ఫ్లవర్ అనేది ఇచ్చారు హైలైట్ అవ్వడానికి. అండ్ పైన వచ్చేసి మనకి పోల్కి వర్క్ అనేది కనిపిస్తుంది. దాని పక్కన మనకి కోరల్ ఫ్లవర్ అనేది వచ్చింది. సో అక్కడక్కడ చిన్నగా ఎనామిల్ వర్క్ కూడా ఇందులో హైలైట్ అవుతుందండి. అండ్ కిందన వచ్చేసి మనకి టాజల్ స్ట్రింగింగ్స్ అనేది కంప్లీట్లీ లైట్ షేడెడ్ రూబీస్ కాన్సెప్ట్తో వచ్చాయి. కిందన వచ్చేసి మనకి టాంజనైట్స్తో క్లోజింగ్ వచ్చింది. సో ఓవరాల్గా ఇది మనకి కంప్లీట్లీ ఇయర్ కఫ్లింగ్ ఎలా అయితే ఉంటుందో అలా పైన ఇయర్ నుంచి స్ట్రింగింగ్ లాగా వస్తుంది. హెవీ లైట్ డ్రెస్సెస్ మీదకి కూడా హెవియర్ లుక్ అనేది మనకి ఈ టాజల్ కాన్సెప్ట్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తాయండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్యూజన్ సెట్టింగ్లో వచ్చిందండి. ఫ్యూజన్ సెట్టింగ్లో స్టడ్ కమ్ హ్యాంగింగ్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి టాన్జనైట్ బీడ్ పైన కార్వింగ్తో స్టడ్ వచ్చింది. ఇది మీరు టాన్జనైట్ బీడ్ చూస్తే కంప్లీట్లీ మనకి లీఫ్ కార్వింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. అండ్ వర్క్మెన్షిప్ చాలా డీటెయిలింగ్గా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది దీనిపైన వచ్చేసి మనకి చిన్న ఎనామిల్ వర్క్ అండ్ పోల్కీ వర్క్తో వచ్చింది. దీనిపైన మనకి స్ట్రింగింగ్ అనేది ఏదైతే ఫ్లోరల్ ప్యాటర్న్ ఉందో దాని మీద డైమండ్ వర్క్ అనేది చాలా క్లియర్గా ఉందండి. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి స్మాలర్ సైజ్ మార్గనైట్ బీట్స్ అండ్ పర్ల్ కాంబినేషన్. పర్ల్స్ వచ్చేసి బిగ్గర్ పర్ల్స్ అండి. ఇవి బిగ్గర్ పర్ల్స్ కాన్సెప్ట్తో మనకి హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి. సో ఇది స్టడ్ కమ్ హ్యాంగింగ్ కాన్సెప్ట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను మీకు వెస్ట్రన్ వేర్ మీదకి లైక్ ఫ్యూషన్ కాన్సెప్ట్లో చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్లీ ట్రెడిషనల్ కాన్సెప్ట్ చూపిస్తానండి. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ట్రెడిషనల్ కాన్సెప్ట్లో హ్యాంగింగ్ అండి. స్టడ్ కమ్ హ్యాంగింగ్ కాన్సెప్ట్లో వచ్చింది. స్టడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్లో యూజువల్గా మనం సర్కిల్లో కానివ్వండి స్క్వేర్లో అలా చూస్తుంటాము. ఇది వచ్చేసి మనకి హార్ట్ షేప్లో దిల్ షేప్లో పైన స్టడ్ వచ్చింది. లోపల చిన్న ఫ్లవర్ అనేది స్టడెడ్ అయి ఉంది. అండ్ ఓవరాల్గా పోల్కీస్ అండ్ స్మాలర్ సైజ్ డైమండ్స్ కాంబినేషన్తో ఇది హ్యాంగింగ్ ఉందండి. హ్యాంగింగ్ వచ్చేసి మనకి సెంటర్లో ఎమరల్డ్ ఇచ్చారు. ఎమరల్డ్ చుట్టూతా మనకి డ్రాప్ షేప్ ఎమరల్డ్, దాని చుట్టూతా మనకి డైమండ్ వర్క్, స్మాల్ సైజ్ డైమండ్ వర్క్ అండ్ పోల్కీ వర్క్తో వచ్చిందండి ఓవరాల్గా. అండ్ చుట్టూతో వచ్చేసి మనకి 2 బర్డ్స్ అనేవి ఇచ్చారు. హ్యాంగింగ్లో 2 బర్డ్స్ అనేవి ఇచ్చారు. అండ్ కిందన హ్యాంగింగ్స్ వచ్చేసి డార్కర్ రూబీస్ అండ్ పర్ల్స్ కాన్సెప్ట్తో హ్యాంగింగ్స్ వచ్చాయి. సో డిఫరెంట్గా ఇది కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. ట్రెడిషనల్ వేర్ మీదకి లైక్ మీరు ఎలాంటి శారీస్ వేసుకున్నా కూడా ఎలాంటి సెట్ మీదకి లైక్ విక్టోరియన్ సెట్స్ మీదకి చాలా యూనిక్గా చాలా డీసెంట్గా కనిపిస్తుందండి ఈ ప్రోడక్ట్. సో ఇది కూడా వచ్చేసి మనకి ట్రెడిషనల్ వేర్లో చూపిస్తున్నాను. ఇప్పటివరకు మనం ఫ్యూజన్ అవన్నీ చూసాం కదండి. ఇది వచ్చేసి ట్రెడిషనల్గా. సో సింపుల్గా ఇంట్లో పూజలు కానివ్వండి, అకేషన్స్ మీదకి, శారీస్ మీదకి, ఈవెన్ ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీదకి ట్రెండింగ్లో విక్టోరియన్లో కూడా యూస్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ నెక్ పీస్ అయినా ఇలాంటివి చాలా బాగుంటున్నాయండి. ఇవి చాలా బ్యూటిఫుల్ లుక్ అనేవి ఇస్తున్నాయి. ఇది వచ్చేసి కొంచెం మనకి నక్షి ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది చూడండి. సెంటర్లో లక్ష్మీదేవి స్టడ్డెడ్ అయ్యి వచ్చారు. అండ్ లక్ష్మీదేవి చుట్టూతో మనకి స్వాన్స్ అనేవి వచ్చాయండి. స్వాన్స్ వర్క్తో వచ్చింది. అండ్ స్టడ్లో వచ్చేసి మనకి ఎమరల్డ్ అండ్ పోల్కీ వర్క్తో స్టడ్ వచ్చిందండి. అండ్ మనకి స్మాల్ సైజ్ డైమండ్ వర్క్ ఓవరాల్గా వచ్చింది. సో హ్యాంగింగ్స్ వచ్చే వరకు మనకి ఒక ఇయర్ రింగ్కి 3 స్మాల్ హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి. అండ్ అది కూడా మనకి పోల్కీ అండ్ డైమండ్ వర్క్తో హ్యాంగింగ్ వచ్చాయి. వాటి కిందన వచ్చేసి మనకి బీడ్స్ అనేవి స్ట్రింగింగ్ లాగా హ్యాంగింగ్స్ వచ్చాయి. సో సింపుల్గా కావాలి, ఫంక్షన్ వేర్కి లైక్ ట్రెడిషనల్ వేర్కి కావాలి అని అనుకుంటే ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అండ్ ఇలాంటివి చాలా కలెక్షన్ రెడీగా అవైలబుల్ ఉంది స్టోర్లో. సో మీరు స్టోర్కైనా విజిట్ చేయొచ్చు, లేదా మాకు వాట్సాప్ అన్నా చేయొచ్చు 9100097424 నెంబర్కి. అండ్ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మాకు సేమ్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్లో ఇది కూడా హ్యాంగింగ్ కాన్సెప్ట్లో అండి. మనకి స్టడ్ అంతా లక్ష్మీదేవి కంప్లీట్లీ నక్షీ వర్క్తో వచ్చింది. లక్ష్మీదేవి స్టడ్ లాగా వచ్చి దాని కిందన స్టడ్కి చిన్న హ్యాంగింగ్ లాగా వచ్చింది చూడండి, పర్ల్ అండ్ ఎమరల్డ్ కాన్సెప్ట్తో. అండ్ దాని కింద హ్యాంగింగ్ అంతా కూడా మనకి పోల్కీ వర్క్తో వచ్చిందండి. బిగ్గర్ సైజ్ హ్యాంగింగ్ కాన్సెప్ట్లో ఇది. సో ఓవరాల్గా పోల్కీ సైజెస్ చూడండి మనకి స్మాలర్ టు బిగ్గర్ సైజ్ ఆల్మోస్ట్ ఆల్ సైజెస్ మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. సో పోల్కీ మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి ఈ స్టడ్లో. షేప్ ఆఫ్ ది స్టడ్ కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ కిందన వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ ఎమరల్డ్స్ కాంబినేషన్తో స్ట్రింగింగ్ ఇచ్చారు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మన దగ్గర ఇంకా రెడీగా చాలా అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా పోల్కీ సెట్ ఉంది, దానికి మిక్స్ మ్యాచ్లో ఇయర్ రింగ్స్ కావాలన్నా మీరు పేరప్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న ఏదైనా సెట్స్కి పేరప్ కావాలన్నా చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మరెన్నో ఉన్నాయి అవైలబుల్గా. సో వ్యూవర్స్ చూసారు కదా, పోల్కీలో డిఫరెంట్ కాన్సెప్ట్లో నేను టాజిల్లో ఇయర్ రింగ్స్ చూపించాను. సో ఇవాల్టి కలెక్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి ఆపోజిట్ పెద్దమతల్లి టెంపుల్ ఉందండి జూబ్లీ హిల్స్లో. అండ్ మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు 9100097424కి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.